నమస్తే మిత్రులు, స్వాగతం లక్ష్య సమాజం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి ఘనంగా నిర్వహించుకున్నారు. మరి యాదవ సోదరులు నిర్వహించినటువంటి సదర్ మేళా మరి అబ్దుల్పూర్ మెట్రోలో అబ్దుల్పూర్ మండలం అండ్ గ్రామంలో మరి బొడ్సు శంకర్ యాదవ్ గారు ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 పోతులు మరి ఇక్కడ వచ్చినటువంటి జనాలు శంకర్ యాదవ్ మరి అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి జనాల యొక్క మనస్ఫూర్తి తెలుసుకుందాం. ముఖ్యంగా శంకర్ యాదవ్ గారు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది? దాదాపు ఒక 20 సంవత్సరాల సింది కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాం. ఫస్ట్లో మాకు కూడా ఎలాంటి తెలియని వ్యవస్థ, మేము ఒక నారాయణ కూడా పోయి చూసుకుంటా అలాగా మేము అభివృద్ధి నేర్చుకొని మాకు ఇక్కడ ఒక గ్రామంలో తీస్తే మాకు కూడా మంచి పేరు వస్తుంది. మా మిత్రులు గ్రామానికి కూడా ఇలాగ చేస్తారని ఆశించుకుంటా ఇప్పటికీ మేము ఇదే వ్యవస్థ సాగిస్తున్నాం. మా పెద్దలు కూడా మాకు సక్కరంగా అభివృద్ధితోటి మాకు సహకరిస్తున్నారు. మేము ఇప్పటికైతే గర్వపడుతున్నాం. మేము ఇప్పుడు ఈ చేసే సదర్ సందర్భం ఒక యాదవ సంఘానికి తెచ్చే బుద్ధి పేరు అలాంటిది మేము తెచ్చుకున్నామని మేము గర్వపడుతున్నాము. మా మిత్రులు కూడా గ్రామానికి ఇలాగే చేస్తున్నారు. మాకు ఆ సంతోషం మాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తున్నది. మాకు కూడా పెద్దలు సహకరిస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఒక విఐపీలు ఎవరున్నా మాకు అన్ని విధాలా మాకు సహకరిస్తున్నారు. మాకు ఇప్పటికి కూడా వస్తున్నారు వాళ్ళు. మేము కూడా చాలా గర్వపడుతున్నాం. మాకు ఇది మేము నారాయణ కూడా పోతే మేము చిన్నప్పుడు పోతే మాకు ఒక బుద్ధి ఎలా తెలిసిందంటే శ్రీకృష్ణు వంశం ఇది. మాకు ఒక యాదవ సంఘానికి శ్రీకృష్ణుని వంశంగా మేము ఇది కొనసాగించుకోవాలన్న ఆలోచనలో మాకు ఊకే అనిపించేది. మేము అది ఇప్పుడు అభివృద్ధి చేసుకున్నామని కూడా మేము సంతోషపడుతున్నాం. జై తెలంగాణ. మొత్తం మీద చూస్తే పోతులు 3 అంటే ప్రతి సంవత్సరం ఎన్ని తెచ్చేవాళ్ళు, ఈసారి ఏమైనా కొత్తగా? ప్రతి సంవత్సరం కూడా 4, 5 అలాగే తెచ్చాం. కానీ ఈసారి కొద్దిగా తగ్గించిన పోతు ఒకటి జర సుస్తులు ఉంది కాబట్టి దాన్ని తేలేకపోయినాము. మేము ఒక 4, 5 కంపల్సరీ తెస్తున్నాము. ఇంకా కూడా రాబోయే రోజులల్లో ఈ హయత్నగర్ మండల్ యాదవ సంఘం అధ్యక్షుడిని కూడా గ్రామానికి కూడా మా మండల మా మిత్రులు మా సోదరులు ప్రతి గ్రామం నుంచి ఒక రోజు ఇక్కడ టైం ఇస్తే పోతులు తీసుకొని వస్తే ఎలాంటి ఖర్చు వచ్చినా నేను భరించుతానని కూడా నేను మాట ఇస్తున్నాను. అది నిలదీసుకుంటాను కూడా నేను పెట్టి అలాంటి స్టేజ్ ఖర్చు ఎలాంటిది వచ్చినా కూడా నేను అది భరించుతానని కూడా చెప్తున్నాను. మా మిత్రులు ఇదే అర్థం చేసుకోవాలి. ఒక మండలి వచ్చింది, మనకు హెడ్ క్వార్టర్ వచ్చింది. మన యాదవులు ఎక్కడ ఉన్న గ్రామానికి ఒక రోజు తీసుకొని మన మండలికి వస్తే చాలా నేను అదొక ఆశపడతా ఉన్నాను. ఆ ఆశ నాకు ఎన్నో నిలదీస్తారో ఆ శ్రోతల అభివృద్ధి అది. మొత్తం మీద చూస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ పోతులు? మరి ఎక్కడ ఖర్చు ఎలా ఉంటుంది? ఖర్చు మేము స్వయంగా పెట్టుకుంటాము. మేము కూడా ఒక పేరు గాంచిన మా తాతల నాటి సంది కూడా ఒక పేరు గాంచిన కుటుంబం. మేము ఇప్పటికైతే మేము మా స్వయంగా పెడుతున్నాము. మాకు మా అన్నలు ప్రతి ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎవరు కానీ మాకు సహకరిస్తున్నారు. తోడుగా మా ఎంట ఎలాంటి టైం అయినా మాకు ఇస్తున్నారు. అది మేము సంతోషపడుతున్నాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ పోతుల? సొంతంగా పెంచుతున్నాం. మాకు డైరీ ఫామ్ ఉంది. ఒక 100 బర్రెలు ఉన్నాయి. మాకు డైరీ ఫామ్ ఉన్నది. డైరీ ఫామ్ వ్యవస్థ కూడా మేము ఎల్లదీస్తున్నాము. వీటి యొక్క రోజు మరి ఎంత ఖర్చు వస్తుంటుంది? ఒక పోతుకు ఏమేమి ఆహారం పెడుతుంటారు మరి ఈ విషయంలో? రోజుకు వచ్చే వరకు ఒక పోతెనక ఒక 600-700 ఖర్చు వస్తుంది. ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. కానీ ఒక 600-700 ఖర్చు మాత్రం మేము పెట్టుకుంటాము. మా దొడ్డిలో పుట్టిన దూడలే మేమేం కొనుక్కొచ్చినవి కూడా కావు. వాటి తల్లులు ఎప్పుడో కొనుక్కొచ్చినాము. మీకు ఇక్కడ అభివృద్ధి చేసుకుంటున్నాము. బలరన్ కూడా మేము ఇక్కడనే డైరీలో మేమే కొనసాగించుకుంటున్నాం. మేమే కొద్దిగా వ్యాపారం చేయగలుగుతున్నాం. మీరే ఈ సదరు చేస్తారా? మరి ఈ పోతులను ఎక్కడ పంపించే అవకాశం కూడా ఉందా? లేదు, ఎక్కడ లేదు. మేమే సదరు చేస్తాము. మాకు ఇక్కడ మండల్ మాకే సరిపోదు. మాకే పోతులు తక్కువ పడ్డాయి. మీరు మొత్తం ఈరోజు మరి ఎప్పటి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ తిప్పే అవకాశం ఉంది? ఇక్కడ బవర్చి హోటల్ కాడికి నుంచి మొదలు పెడితే అక్కడ శివ గార్డెన్ దాకా మేము ఈ రోడ్డు పొంటి ఉత్సాహం చేస్తాము. ఈ విధంగా మీ యాదవ సోదరులు మొత్తం తెలంగాణ యాదవ సోదరుల మొత్తం మీరేం కోరుకుంటారు? మేము కోరుకునేది ఒక్కటే, ఇలాగా చెప్పినాను చూడు, ప్రతి గ్రామం పోతులు ఇక్కడ వస్తే మేము పెద్దగా భారీ ఎత్తున ఖర్చు పెట్టుకొని మేము అది బాధ్యత మేము భరించుతామని మరీ చెప్తున్నాము. నమస్కారం చేసి చెప్తున్నాం.
వాళ్ళు అనుకుంటుండొచ్చు వాళ్ళ ఊరికి మేము తీసుకుపోవాలా ఆయన పేరు దేనిక అని అనుకుంటుండొచ్చు. అలాంటిది కాదు శ్రోతల్లారా, మన మండల్ మన హెడ్ క్వార్టర్ దయచేసి మీరు ఆలోచించి ఎంత ఖర్చు కానీ ఏది కానీ పెద్ద విఏపీలను కూడా ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ కూడా నేను తోలుకొచ్చే బాధ్యత నాది ఉన్నది. మన అందరం గుర్తింపుతోటి మనము ఒక భారీ ఎత్తున మనం ముందుకెళ్ళేది కూడా ఉన్నది. ఇంకా వెనకబడి ఉన్నాము మన సంఘంలో. అది ఒక ఆలోచించి మీరు కొద్దిగా ముందడుగు వేస్తే నాకు సహకరిస్తే నేను ప్రతిదానికి మీ వెంట ఎప్పుడు తోడుగా ఉంటానని నేను చెప్తున్నాను. ఈరోజు విఐపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఎమ్మెల్యే క్యామ మల్లేష్ అన్న, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ, అలాగే మన కొత్త అశోక్ గౌడు, ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అలాగా మళ్ళా చింతలకుంట పోషగోని ఈశ్వరమ్మ, వీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెరుకు వెంకటేష్ గౌడ్ ఎక్స్ ఎంపీపీ అబ్దుల్ మెట్టు మరియు ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ చెరుకు వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. వారండి మరి కొంచెం తెలుసుకోండి. చెప్పండి సార్. ఈ మన దీపావళి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాదవులలో ఉత్సాహంగా మొదటిసారే కాకుండా 20 ఏళ్ల సంది కూడా కష్టపడి శంకర్ గారు చాలా కష్టపడి ప్రతి ఒక్కరికి ప్రతి పేరున పిలుచుకుంటూ మాజీ ఎమ్మెల్యేలను కానీ ప్రజెంట్ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎంపీపీలను కానీ గతంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని పేరుగా ప్రతి ఇంటింటికి కూడా అతను ఒక కార్డు ఇచ్చి మా ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఇక్కడ సదరు జరుగుతుంది మీరు కంపల్సరీ రావాలని చెప్పేది. అట్లనే ఆయన ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి మనం యాదవ సోదరులము మనం శ్రీకృష్ణుడు పుట్టినటువంటి మన గడ్డ మీద మనం అందరం చేసుకుంటే మనకందరికి కూడా చాలా బాగుంటుంది. యాదవులు అంటే గొర్రెల కాపరే కాకుండా మనం ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఇది మొదటిసారే కాకుండా ఎప్పటి నుంచో నేను చేస్తున్నా. మీరు ఈ మండల్కు నేను ప్రెసిడెంట్ను మీరు చేయాలని చెప్పి లస్కర్గూడెం కానీ ఇంకా మిగతా గ్రామాలు కవాడపల్లి కానీ ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం కానీ బాడసింగారం కానీ పెద్దంబర్పేట కానీ కోయడ కానీ ఇవన్నిటి కూడా ప్రతి గ్రామానికి తిరిగి చెప్పేవాడు. అదేవిధంగా ప్రతిసారి ఏ లోటు లేకుండా వాళ్లకు ఖర్చు అంతా కానీ నేను ఒక్కనే పెట్టుకుంటా అని చెప్పి అతను చేస్తున్నాడు. ఈ విధంగా చేస్తూ ఇది వస్తున్నాడు. ఈ 3 దున్నపతులే కాకుండా ఇంకా చాలా కూడా వచ్చేది ఒకప్పుడు, కానీ కాకపోతే కొందరికి అనివార్య కారణాల వల్ల వాళ్ళు చేయలేక ఆ విధంగా చేసుకుంటూ రాలేకపోతున్నారు. ఈతను మాత్రం ఒక 100 బర్రెలను చదువుకుంటూ ఉన్నా లేకున్నా ఏదో బాధ అనిపిస్తేనే వేస్తే మా దున్నపోతులు పెరుగుతాయనేది కాదు. ఇక్కడ ఏది పెట్టకున్నా అతను ఆ బావి కాడ తినంత దానికి గాసం ఉంది. అది మంచిగా ఆ 3 పోతులను కూడా బాగా పెంచుతున్నాడు. ఇంకా కూడా కొన్ని పోతులను తయారు చేస్తున్నాడు. ఆ విధంగా నడుస్తున్నది. దాంట్లో ఏం సందేహం లేదు. ప్రతి ఒక్కరికి పేరున పిలుస్తున్నాడు. కానీ వాళ్ళు వచ్చే టైంకి వస్తున్నారు. కాకపోతే ముందు రాకుండా వస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీపీ రేఖా మహేందర్ గౌడ్ గారు కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ మిగతా మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కానీ మరియు జడ్పీటీసీ మాజీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ చాలామంది వాళ్ళకి పేరున ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నాడు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇంకా సమయం ఉంది. ఆ సమయంలో కూడా మిగతా వారు కూడా అందరూ వచ్చేస్తారు, ఖచ్చితంగా వచ్చేస్తారు. యాదవ సోదరులకు మాత్రం ఇది ఘనమైనటువంటి దీపావళి అని చెప్పవచ్చు. యాదవ సోదరులు ఎల్లకాలం ఇలానే చేయాలని వారిని అందరినీ నేను ప్రతి గ్రామస్తులను కూడా నేను ప్రార్థిస్తున్నా. ఇది మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ ప్రతి గ్రామం నుండి ఈ మండల్ హెడ్ క్వార్టర్కి వస్తే ఎంత ఖర్చు అయినా పెడతాందుకు శంకర్ యాదవ్ సిద్ధంగా ఉన్నాడు. మేము కూడా వాళ్ళకి సహకారం అందిస్తేందుకు మేము కూడా పెడతాందుకు సిద్ధంగా ఉన్నామని మీ అందరితో మనవి చేస్తున్నాను. మొత్తం మీద ఎన్ని వేల మంది వచ్చి చూసే అవకాశం ఉంటుంది? దాదాపు ఒక 3-4 వేల మంది అల్కగా, ఇంకా వచ్చిపోయే జనం కాక 3-4 వేల మంది అల్కగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కూడా వస్తారు, విఐపీలు కూడా వస్తారు. ఇదండి మరి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి శంకర్ యాదవ్ గారు, మరి అలాగే చెరుకు వెంకటేష్ గౌడ్ గారు మాజీ ఎంపీటీసీ వీళ్ళు చెప్పినటువంటి విషయాలు. మరి ఎక్స్క్లూజివ్లో వీతి న్యూస్ ఎక్స్క్లూజివ్గా అంతవరకు చూస్తారండి. వీతి న్యూస్ లక్ష్యం సమాజం కెమెరామ్యాన్ చిన్నతో మిస్ సురేష్ దండు.
ఈ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా యాదవులు లేని ప్రాంతం లేదు. యాదవులు ఆ శ్రీకృష్ణ భగవానుని స్ఫూర్తితోటి యదువంశంలో ఉన్నటువంటి కుర్మ గొల్లలందరూ కూడా ఈ దీపావళి సదర్ ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎక్కడో ముఖ్య పట్టణాలలో జరిగేటువంటి సదర్ ఉత్సవాన్ని ప్రతి గ్రామానున్న యాదవ సోదరులందరూ కూడా ప్రతి గ్రామాన ఈ దున్నపోతులతోటి సదర్ ఉత్సవాన్ని బాగా ఘనంగా జరుపుకుంటారు. ఇంకా కూడా ప్రతి గ్రామం జరగనటువంటి గ్రామాలన్నిట్లలో కూడా ఈ సదర్ ఉత్సవం జరగాలని కోరుకుంటూ ఈ రాష్ట్రము దేశము అన్ని ప్రాంతాల ప్రజలు ఆ కృష్ణ భగవాను ఆశీస్సులతోటి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అబ్దుల్లాపూర్మెట్ మండల్లో యాదవ సోదరులు ఘనంగా ఏర్పాటు చేసిన సదర్ ప్రోగ్రాంకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణ భగవానుడు ప్రపంచానికే జ్ఞానాన్ని కల్పించినటువంటి ఈ కృష్ణ భగవాన్ యొక్క జాతిలో పుట్టినటువంటి ఈ యొక్క యాదవ సోదరులు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ యొక్క యాదవ సోదరులు పుట్టినటువంటి సోదరులందరూ కూడా విభిన్నమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటూ కూడా ఈ యొక్క బీసీలో ఏ రోజైతే ఆర్థికంగానే కాకుండా విద్యాపరంగా రాజకీయ పరంగా ఎదిగినాడే వీరికి సరి అయినటువంటి సమతుల్యత వస్తుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందినటువంటి అందరినీ కూడా పిలిచి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు యాదవ సోదరుడు శంకరన్న గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అందరూ కూడా కలిసి కట్టుగా ఉండి రాజ్యాధికారం చేదజిక్కిచ్చినాడే వెనుకబడినటువంటి వారికి సరి అయినటువంటి న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సదరు ఉత్సవాలు ఈరోజు ప్రతి ఏటా ఘనంగా మన జరుపుతున్న శంకర్ యాదవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీలకు అతీతంగా ఈ 18 గ్రామ పంచాయతీల యాదవ్ సోదరులు ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్టు సెంటర్లో ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రతి యువకులు పార్టీలు ఎటువంటి కుల మతాలకు లేకుండా అందరూ కలిసి ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. పెద్ద మనసుతోటి మన శంకర్ యాదవ్ గారు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను జరుపుకుంటూ తన సొంత డబ్బులతోటి ఈ ఉత్సవాలను జరుపుకుంటూ యాదవ కుల వృత్తిని కాపాడుకుంటూ రానున్న రోజుల్లో ఆయనకు ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రతి మండలంను కూడా ఆ కృష్ణ భగవాన్ చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజు అబ్దుల్లాపూర్ మెట్ హెడ్ క్వార్టర్స్లో బొడుసు శంకర్ యాదవ్ గారు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క సదర్ మేళా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన సందర్భంలో మండలంలోని గ్రామాల నుంచి యువకులు యాదవ సోదరులందరూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన సందర్భంలో యాదవుల ఐక్యత కోసం ఏదైతే మరి శంకర్ యాదవ్ గారు గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఖర్చులకు వెనుకాడకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపైన వేసుకొని నిర్వహిస్తున్నారో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని ప్రతి సంవత్సరం ఇంతకింత పెద్దగా చేయాలని మరి సదర్ అంటే మనం ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి చూసే పరిస్థితి నుంచి మన ప్రాంతంలోనే సదర్ ఏర్పాటు చేసి ధైర్య సాహసాలు చేసి మరి ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో ఆ భగవంతుని ఆశీర్వాదాలు మనోధైర్యం ఆ శంకర్ యాదవ్ గారికి వారి కుటుంబాలకు భగవంతుడు కలిగించాలని ఈ దేశంలోనే యాదవులకు ఒక ప్రత్యేకత. మరి ఆ రోజు శ్రీకృష్ణ భగవానికి యశోదమ్మ మరి పాలిచ్చి ఏదైతే ఆయనను పెంచి పెద్ద చేసిందో ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానంలో కూడా ఈరోజు యాదవ సోదరులు తలుపు తెరిచే పరిస్థితి కూడా వాళ్ళకి ఈ దేశంలోనే యాదవులకు ఒక ప్రత్యేకత ఉంది. మరి ఇంత పెద్ద ఉత్సవాన్ని నిర్వర్తించిన సందర్భంలో ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమానికి మండలం నలుమూలల నుంచి వచ్చిన సోదరు మనలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి శంకర్ యాదవ్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను.
ఇదండి మరి బొడుసు శంకర్ యాదవ్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మరి క్యామ మల్లేష్ యాదవ్, అలాగే ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గౌడ్ గారు, మరి అలాగనే బింగి దాస్ గారు జడ్పీటీసీ, అలాగనే సర్పంచ్ మరి చెరకు కిరణ్ కుమార్ గారు, ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మరి చెరకు వెంకటేష్ గారు, మరి ఉప సర్పంచ్ మరి ముందు అందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరూ రాజకీయ నాయకులు అన్ని పార్టీలు అందరూ వచ్చారు. ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. కొన్ని చూస్తున్న విధంగా కెమెరామెన్ చిన్నతో మీ సురేష్ దండు. వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు మన మండల హెడ్ క్వార్టర్స్లో. మరి ఒక ఉత్సవానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన యువకులు, యాదవ సోదరులు, గ్రామ ప్రజలు, మహిళలు, అక్కలు, చెల్లెళ్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మల్లేశన్న గారికి, అదేవిధంగా ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గారికి, సర్పంచ్ కిరణ్ గారికి, ఉప సర్పంచ్ శివశంకర్ గారికి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ గౌడ్ గారికి, అదేవిధంగా నిర్వాహకులు శంకరన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కూడా వెనుకాడకుండా ఈ యొక్క సదర్ ఉత్సవాన్ని ప్రతి ఏటేటా ఘనంగా జరుపుతున్నటువంటి నిర్వాహకులు శంకర్ యాదవ్ గారికి, మరి ఆయన ఈ యొక్క కార్యక్రమాలు ఎల్లవేళలా నడిపిస్తూ మరి సదర్ యొక్క యాదవుల సమైక్యతను, యాదవుల యొక్క యూనిటీని మరి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆయనకు మనోధైర్యం, అదేవిధంగా శక్తులు ఆ భగవంతుడు కల్పించాలని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన శుభ సందర్భంలో మరొక్కసారి వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. మన మల్లేశన్న గారికి మరియు జడ్పీటీసీ దాసన్న గారికి మరియు ఇతర ఉత్సవాలు అంటే మనం అప్పుడు హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎక్కడో పోయి ఓ దీపావళి తెల్లారో ఇట్లా చూడడానికి వెళ్ళే వాళ్ళం. కానీ ఈరోజు ఆ అవకాశాన్ని మన శంకర్ యాదవ్ గారు ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ సెంటర్లో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న పిల్లల కానించి అరే మనకు ఒక దీపావళి రోజు సదరు ఉత్సవాలు మన శంకర్ యాదవ్ గారు ఘనంగా చేస్తారు అనేది వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇలా చిన్న పిల్లగాని కానించి పెద్ద మనుషుల దాకా అందరికీ ఒక పండుగ వాతావరణం లాగా మనకు కనిపిస్తుంది. అది మేము ఇట్లా సంతోషదగ్గ విషయం ఏమిటంటే ఈరోజు 18 గ్రామ పంచాయతీలో యాదవ్ సోదరులు ఒక అబ్దుల్లాపూర్ మెట్ సెంటర్లో ఘనంగా జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ ఉత్సవాలు ఇదే విధంగా మన శంకర్ యాదవ్ ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఏటా ఇదే విధంగా చూసి ప్రతి విలేజ్లో కూడా ఈ విధంగా జరుపుకుంటేందుకు మేము గుట్ల ఎల్లవేళలా మీ యాదవ సంఘాలకు మేము మద్దతుగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా కానీ ఎంత డబ్బున్నా ఒక పెట్టే మనస్తత్వం ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఈ పండుగ చేస్తున్నారంటే ఆషామాషి కాదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఎన్నో ఆర్థికంగా అన్నీ చూసుకుంటూ చేయాలంటే చాలా చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. అయినా కానీ అన్ని ఒడిదుడుకులు తట్టుకుంటూ ఇవాళ శంకర్ యాదవ్ గారు మనకు ఒక పండుగ వాతావరణం తీసుకొస్తున్నారంటే వారికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏటా మా యాదవుల సంస్కృతి, వృత్తి, ఆ శ్రీకృష్ణ భగవానుని కొలిచే యదువంశం ఈ దున్నపోతుల సదరుత్సవాన్ని తీయడం ఆనవాయితీ. ఎప్పుడో హైదరాబాద్ వైఎంసీఏ దగ్గర జరుగుతున్నటువంటి సదర్ను గ్రామాన విస్తరింపజేస్తున్నటువంటి యాదవ సోదరులు, అందులో భాగంగానే అబ్దుల్లాపూర్ మెట్లో ప్రతి ఏటా ఈ సదర్ ఉత్సవాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు మరియు ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన ఎంపీపీ సోదరుడు మహేందర్, వారి సతీమణి మిత్రుడు సర్పంచ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మోసిన్ గారు, బీజేపీ అన్ని పార్టీల నాయకులకు, సోదరులకు, సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక దీపావళి సదర్ మేళా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ప్రతి పూర్వకాలం నుండి ప్రతి కులాలకు, మతాలకు
ఒక వృత్తి అనేది ఉండేది. కానీ ఇక్కడ వచ్చేసినట్టు కొత్త అశోకన్న గారికి నమస్కారాలు. వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ సదర్ ఉత్సవం జరుగుతూ ఉంది. నేను అదే కులంలో పుట్టినందుకు బాగా సంతోషిస్తూ ఈ సదర్ ఉత్సవాన్ని ప్రతి ఏటా జరుపుతున్న శంకర్ యాదవ్ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ గ్రామంలో అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు మీ అందరికి కూడా మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నేను ఇంకొక 3-4 ఊళ్ళకి పోయేటువంటి పెద్దలకు సోదరులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రపంచానికి జ్ఞానోదయం కల్పించినటువంటి మహానుభావుడు కృష్ణ భగవానుడు ఆ యొక్క వంశంలో పుట్టినటువంటి ఈ యాదవ సోదరులు విభిన్న వృత్తులను కూడా చేసుకుంటూ ఈరోజు వెనుకబడినటువంటి వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోయినప్పటికీ కూడా విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ మనం వెనుకబాటుతనంతోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఈ యొక్క కృష్ణ భగవాని యొక్క జాతిలో పుట్టినటువంటి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి మనలో వెనుకబడినటువంటి వాళ్ళు మనతో పాటు ముందుకు పోవాలంటే విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ మనం అందరం ఒక్కతాటి మీదకి వచ్చినట్టయితేనే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలలో కూడా మనం ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరితో కూడా కలిసి పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి యాదవ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసినటువంటి పెద్దలకు మన మల్లేశన్న, అలాగే మన డిప్యూటీ మన దాసి గారు, అదేవిధంగా మన మహేందర్ ఎంపీపీ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచి, అది మాకు ఏంటిది సదరు తీస్తే ఏంటిది అన్నది కూడా తెలియని రోజులల్లా మాకు నారాయణ కూడా ఎక్కడనో పోయి చూసేటువంటి రోజులు, అలాగే ఇక్కడ మన గ్రామంలో తీస్తే బాగుంటుందన్న ఆలోచనలో మాకు మైండ్లో ఉండి ఇక్కడ మా పెద్దలు మాకు బాగా సహకరించడంలో మేము ఈ ఎత్తున తీసుకొని వస్తున్నాం. ఇంకొకటి కూడా మా యాదవ సోదరులకు ఊరు సోదరులకు ఈ మండల సంవత్సరానికి ఒకసారి ఎంత ఖర్చు అయినా నేను భరించుకుంటానని కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అందరిడికి వస్తే మనకు పెద్దలు సహకరిస్తారు. మనకు ఒక ఎట్టుకుంటారు మండల్ కాబట్టి ఊరు సదరు ఇక్కడ ఒక రోజు టైం ఇస్తే మనకు అక్కడ శంషాబాద్ కానీ ఇక్కడ నారాయణగూడ కానీ అలాంటి పేరు ఇక్కడ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు అనుకుంటుండొచ్చు ఒక సెంటర్ అని చెప్పి ఆయన ఊరికి అలాంటిది కాదు. మన యాదవ సోదరులు ఒక రోడ్డుకు ముందుకు వస్తారని నేను ఆశించుతున్నాను. అది మీ హృదయపూర్వకంగా అలాంటిది ఏదన్నా మీ మనసు పొందుకొని వస్తే చాలా నేను ఆశించుకొని అది నేను తెలియజేస్తున్నాను. కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.